బ్యాక్. ఓకే, నేను తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పు. నేను అసలే ఫస్ట్ టైం లేట్ అవుతుంది, నేను వస్తాను మరి. అరే ఈరోజు కూడా లాస్ట్ బస్ మిస్ అయింది. మళ్ళీ మా ఓనర్తో తిట్లు తినాల్సిందేనా? అడుగుదామంటే ఎవరు రావట్లేదు, డ్యూటీకి టైం అవుతుంది. ఎట్లా ఏంది అసలు? వెళ్ళిన ముహూర్తం ఈరోజు బాగాలేనట్టు ఏంది పరిస్థితి? షెట్. అరే ఈరోజు కూడా సార్తో తిట్లు తినాల్సి వస్తట్టుందిగా. అయ్యో సార్, బస్ మిస్ అయింది, మిస్ అయింది. ఆటో పట్టుకొని ఇందాక వచ్చాను. కొంచెం డ్యూటీకి లేట్ అవుతుంది, కొంచెం లిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్. ఓకే, అక్కడ ఓకే వెంచర్ పార్టీ వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు? వస్తా సార్, దారిలో ఉన్నాను. ఏంటా ఇంత లేటు? ఓసి ఇదే వంకనా? నువ్వు జాబ్ అయినా మానే, లేకపోతే ఒక బండి అయినా కొనుక్కో, తర్వాత నాకు కనపడు. బండి అంటున్నాడు, బండి మనకు జాబ్ పోయేటట్టుంది. బండి ఎట్లా కొనాలి, ఏంది పరిస్థితి, ఏంది అసలు? సరే చూద్దాం, మరి ఏమన్నా బండి కొనే సలహా తీసుకొని. నమస్తే ఆగిరా. నమస్తే రావా. రావా క్షమేనా? ఏమన్నా కొత్త బండి కొన్నట్టుందే? తీసుకున్నా రావా. మాకు మా సార్ కూడా బండి ఉంటేనే జాబ్ రమ్మంటుండు, లేకుంటే వద్దంటుండు. మరి బండి కాస్ట్ ఎంత పడుతుంది? నేను కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. రావా, నేను తీసుకొని 8 months అయ్యి రావా. ఈఎంఐ ఎంత, నెలకు ఎంత పడుతుంది అసలు? అంటే 1,40,000 బండి కాస్ట్లీ. ఈఎంఐ ఇప్పుడు మనకు వచ్చే నాకు నెలకు 5,000 కడుతున్నా రావా. ఒక 30,000 డౌన్ పేమెంట్ చేసిన, నెలకు 5,000 కడుతున్నా, 30 నెలలు పెట్టుకున్నా. అట్లయినా ఇంత పెద్ద బండి పెద్ద రిస్కే రావా ఆర్థికంగా. సరే మంచిగా ఉంది కానీ, సరే మా సోమర్ దగ్గర సరే ఆలోచించి రావు. ఎందుకంటే నాకే ఇబ్బంది, నేనే ఇబ్బంది పడుతున్నా రావా. ఓకే అన్న, ఓకే రావా. మరి కలుస్తా. అదే ఆర్థిక పరిస్థితుల్లో మనకు డబ్బులు లేక ఇబ్బందులు పడే దానికంటే మన ఇంట్లో సంసారాలు కూడా వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. కానీ ఒక నిర్ణయం తీసుకొని పనిచేయి. సరే, మంచి సజెషన్ ఇచ్చారు, కలుస్తాను మరి. ఓకే. నమస్తే అన్న, రావణ గారు. నమస్తే రాఘవ, ఏంటి ఇంత వర్షంలో వచ్చావు? ఛార్జింగ్ బండి షోరూమ్ ఉంది కదా, తక్కువ రేట్లో
బండి ఎందుకు నీకు ఇప్పుడు? మా సారు బండి ఉంటేనే జాబ్ రండి, లేకుంటే జాబ్ మానేయని చెప్పాడు. బండి కంపల్సరీ నీకు ఇప్పుడు? బండి కంపల్సరీ సార్, లేకుంటే జాబ్ పోయేటట్టుంది. జాబ్ పోయేటట్టుందా? సరే, బండి 55,000 ఉంటుంది. ఫస్ట్ ఒక 15,000 కట్టు, ఇక మిగతాది నెలకింత ఈఎంఐ కట్టుకో. వచ్చే శాలరీలో నెలకింత ఈఎంఐ కట్టుకో. ఇంకేమైనా తక్కువలో లేదా? తక్కువైతే 1-2 వేలు చూద్దాం. సరే, ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే. బండి కొనాలా, జాబ్ మానేయాలా? జాబ్ మానేయాలా, బండి కొనాలా? ఏంటి బండి కొనాలా, జాబ్? కమింగ్ సూన్ పార్ట్ 2లో కలుద్దాం. మీ రాఘవ. ఓకే, డన్, బాయ్.